హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ పేపర్స్లో ఇచ్చినటువంటి జేఈ మెయిన్స్ ఎంసెట్ క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా. అయితే ఈ రోజు వీడియోలో కూడా ఒక ఇంపార్టెంట్ ఎంసెట్ బిట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న వెబ్సైట్లో జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ స్టూడెంట్స్ కోసం మాక్ టెస్ట్లు, ఐపీ ఎగ్జామ్కి ఎంసెట్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం మెటీరియల్స్ అండ్ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ అన్ని అప్లోడ్ చేశాం. ఫర్ మచ్ బెటర్ ప్రిపరేషన్, ఆల్ ఆఫ్ యూ మస్ట్ అండ్ షుడ్ బి విజిట్ మై వెబ్సైట్. ఓకే స్టూడెంట్స్, ఇది 2022లో ఇచ్చిన ఇంపార్టెంట్ ఎంసెట్ క్వశ్చన్. A system consists of two identical spheres, each of mass 1.5 kgs. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా మనకు డయాగ్రామ్ గీయడం రావాలి. సో ఇక్కడ 2 స్పియర్స్ మనం కన్సిడర్ చేస్తాం. 2 స్పియర్స్ కూడా ఐడెంటికల్ అంటే సేమ్ మాసెస్ కలిగి ఉన్నాయి. సో ఇక్కడ రేడియస్ 50 సెంటీమీటర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద రాడ్. ఈ 2 సెంటర్స్ ని జాయిన్ చేస్తూ ఒక ఐరన్ రాడ్ నుంచారు. సో ఈ స్పియర్ కి ఏమో రేడియస్ 50 సెంటీమీటర్స్, అలానే ఈ స్పియర్ కూడా రేడియస్ ఎంత ఉంది, 50 సెంటీమీటర్స్. The distance between the centers of the two spheres is 5 meters. సో ఈ సెంటర్స్ ఉన్నాయి కదా, ఈ 2 స్పియర్స్ సెంటర్స్, ఈ సెంటర్స్ కి మధ్యలో డిస్టెన్స్ ఎంత అన్నాడు, ఈ 2 స్పియర్స్ కి సెంటర్స్ మధ్యలో 5 meters ఉందట. నెక్స్ట్ చూడండి, వాట్ విల్ బి ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ an axis perpendicular to the. సో ఈ మిడ్ పాయింట్ కి పర్పెండిక్యులర్ గా ఒక యాక్సిస్ వెళ్తూ ఉంటే ఈ యాక్సిస్ కి చుట్టూతా ఉన్నటువంటి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అని అడిగాడు. సో ఐ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ డయాగ్రామ్, ఈ సెట్టింగ్ అంతా చూస్తే మీకు ఒక చిన్న థీరం గుర్తు రావాలి కదా, ప్యారలల్ యాక్సియం థీరం. సో బికాస్ ఒక స్పియర్ దాని సెంటర్ ఆఫ్ మాస్ నుంచి ఇలా ఒక యాక్సిస్ వెళ్తూ ఉంది, దీనికి ప్యారలల్ గా ఇంకొక యాక్సిస్ ఉంది. సో ఈ సెంటర్స్ మధ్య డిస్టెన్స్ 5 meters ఉంది కదా. సో ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇక్కడ ఎంత ఉంటుంది, ఇక్కడ ఇది 5/2 meters ఉంటుంది, ఇది 5/2 meters ఉంటుంది. అంటే సో ప్యారలల్ యాక్సియం థీరం అనగానే మనకు గుర్తొచ్చేది I ఫార్ములా మనకి గుర్తుంది కదా. సో I ఏమని రాస్తాం, I సెంటర్ ఆఫ్ మాస్ ప్లస్ m పర్పెండిక్యులర్ డిస్టెన్స్ స్క్వేర్ ఆఫ్. అయితే క్వశ్చన్ లో మనకు సాలిడ్ స్పియరా, హాలో స్పియరా అని మనకి డిఫరెన్స్ ఇవ్వలేదు. అలా ఇవ్వనప్పుడు మనం ఏం తీసుకోవాలి, సాలిడ్ స్పియర్ అని తీసుకుంటాం. సో సాలిడ్ స్పియర్ కి సెంటర్ ఆఫ్ మాస్ ఎంత అవుతుంది, 2/5 mr². I = 2 times ఆఫ్, ఎందుకని 2 times ఎందుకని తీసుకుంటాం, ఐడెంటికల్ సేమ్ మాసెస్ సేమ్ రేడియస్ కాబట్టి 2. I సెంటర్ ఆఫ్ మాస్ ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, 2/5 mr². m పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వచ్చేసి 5/2 కదా, టోటల్ 5 అయితే 5/2 అని రాస్తాం, 5/2². 2 × 2/5 మాస్ వచ్చేసి 1.5 kgs అన్నాడు. ఇక్కడ నేను ఫ్రాక్షన్ రూపం తీసుకుంటాను, ఫ్రాక్షన్ గా తీసుకుంటే 3/2 అని తీసుకుంటాం. సో 3/2 ఇంటూ రేడియస్ వచ్చేసి ఇక్కడ మనకు 50 సెంటీమీటర్స్ ఇచ్చారు, దాన్ని మనం మీటర్స్ లో కన్వర్షన్ చేస్తే 1/2² ప్లస్ మాస్ మళ్ళీ 3/2 ఇంటూ 5/2². So according to given question, the moment of inertia is 19.05 kgm². మా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బోల్డ్ అంత మందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.